అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ప్రవస్తి మాట్లాడిన మాటలకు సింగర్ సునీత గారు కౌంటర్ ఇచ్చారు. అసలు తన ఏజ్ కన్నా దాదాపు 60% తక్కువ ఉన్న ఏజ్ పిల్ల మాట్లాడిన మాటలకు ఈవిడ కౌంటరు. ఈ కౌంటర్లో ఏముంటుంది? ఎంత సర్కాస్టిక్గా మాట్లాడుతుంది. అమ్మ ప్రవస్తి, 10 ఏళ్ల క్రితం నేను ఎత్తుకున్నాను, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను, ఇప్పుడు కూడా నేను అలా చేయలేను కదా అంటుంది. దీనిపైన ఏముంటుంది? నేను తల్లిని అంటుంది. తల్లికి కూతురు ఎంత పెద్దదైనా కూతురే. తల్లికి 100 ఏళ్ళు వచ్చి కూతురికి 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆ 100 ఏళ్ల తల్లి కూతుర్ని హక్కును చేర్చుకుంటుంది, ఒడిలో లాలిస్తుంది. ఇది ఇంత సర్కాస్టిక్గా మాట్లాడుతూ బాడీ షేమింగ్ చేసిందా లేదా చెప్పండి? ఎంత సర్కాస్టిక్గా మాట్లాడింది. ఆ తర్వాత ఇంకో మాట, నేను నీకు పేస్ట్రీ పెట్టాను అంటుంది. ఎంత చీప్గా మాట్లాడింది. పేస్ట్రీ పెడితే తల్లివైపోతావా? ఓడిపోయిన వాడిని దగ్గరికి పిలిచి లాలించి బుజ్జగించి, ఓటమి అనేది గెలుపుకి మెట్టు, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు. అమ్మా, నువ్వు ఎన్నో గెలిచావు, ఎన్నో ఓడిపోయావు, ఇది ఆటలో ఒక భాగం అని చెప్పాల్సిన అవసరం తల్లికి లేదా? తల్లి పిల్లల మీద కోపం తెచ్చుకుంటుందా? అసలు విషయం ఆ ప్రవస్తి చెప్పేది, నేను మైక్రోఫోన్లో విన్న మాటలు సునీత గారు మిగతా జడ్జిల్ని ప్రభావితం చేస్తున్నారు అనే మాట చెప్పింది. ఆ మాటకి ఇప్పటిదాకా ఆన్సర్ మీ దగ్గర నుంచి లేదు. ఎందుకు లేదు? ఎందుకు చెప్పట్లేదు ఆ మాటకు ఆన్సరు? చిన్నపిల్లను పట్టుకొని నీ వీడియో, నువ్వు ఎన్నిసార్లు వీడియో చేస్తే అన్నిసార్లు నీ పరువును నువ్వే తగ్గించుకుంటున్నావు సునీతమ్మ. నీకు అంత పొగరు పనికిరాదని లక్షల మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నువ్వు నీ వాళ్ళని అడుక్కుంటున్నావు, నా కోసం వీడియోలు చేయండి అని. ఆ అమ్మాయి ఏం చెప్తోంది తెలుసా? నా కోసం వీడియోలు చెయ్యలేరు అని చెప్తోంది. అది మెచ్యూరిటీ వచ్చిన ఆడపిల్ల మాట్లాడే మాటలు. నువ్వు ఏం చెప్తున్నావు? మిగతా వాళ్ళందరినీ వీడియోలు చేయండి అని చెప్తున్నావు. అంటే వీడియోలు చేసి ఆ అమ్మాయిని తిట్టాలి. ఆ అమ్మాయిని తిడితే నీకు సంతోషం, ఎందుకంటే నువ్వు తల్లివి కాబట్టి. మీ సెలబ్రిటీస్కి అందరికీ ఇది ఒక రకమైన జబ్బు. సెలబ్రిటీసు చేసే వెధవ నీచ పనులన్నీ మాకు తెలుసు. మీ భాగవతాలు, మీ పెళ్ళిళ్ళు అన్నీ మాకు తెలుసు. నువ్వు నీ విడిపోయిన భర్త మీద చేసిన కామెంట్లు మేమందరూ విన్నాం. నీ మీద జాలి చూపించాం, నీకు సపోర్ట్ చేశాం, నీ పాటలకి చప్పట్లు కొట్టాం. అదే నీ భర్త బయటికి ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఒక్కసారి మాట్లాడితే నీ పరువు ఎక్కడుంటుంది? వాళ్ళు ఎలా కామ్గా ఉన్నారు? సెలబ్రిటీస్లో ఈ వివాహాలు రద్దు, వివాహాల విడాకులు జరిగినప్పుడు సెలబ్రిటీస్లు కాకుండా ఎదుటివారు నోరు మూసుకొని ఎందుకుంటారో తెలుసా? మీతో పడలేక. మీ నోరు పెద్దది. మీరు మీ మాట గెలిపించుకోవడానికి ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళగలరు. అదే సెలబ్రిటీస్కి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ హౌస్కి చెప్పి మీకు కావలసినట్టుగా వీడియోలు బయటికి వదలగలరు, మార్ఫింగ్ కూడా చేయించగలరు. ఇవి తెలియక ఆ అమ్మాయి 15 రోజులు 20 రోజుల ముందే మాట్లాడేసింది. ఆ అమ్మాయి ఎపిసోడ్ వచ్చేసిన తర్వాత మాట్లాడితే వేరే రకంగా ఉన్నాం. ఇకపోతే
ఆ ప్రొడక్షన్ వాళ్ళు వీరు మాట్లాడుతున్నారు. కీరవాణి గారు మాట్లాడిన మాట నువ్వు వచ్చేసావు ఆయన మాట్లాడినట్టుగానే. ఏమని? పెళ్ళిళ్ళలో పాటలు పాడకూడదని. మరి నువ్వు పెళ్ళిళ్ళలో పాటలు పాడావు కదా, మరి కీరవాణి గారిని ఖండించావా? కీరవాణి గారికి చెప్పావా? అదే కీరవాణి గారు ఒక ఎపిసోడ్లో నిన్ను పొగడడానికి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు. నువ్వు కోరస్ పాడితే అప్పటికే పెద్దదాని అయిపోయావట, సింగర్ అయిపోయావట, టాప్ మోస్ట్ ర్యాంకులోకి వెళ్ళిపోయావట. అయినా నువ్వు కోరస్ పాడితే ఆయన ఆనందం పట్టలేక నిన్ను ఒక 3 నిమిషాలు పొగిడితే నువ్వు ఆయనకి లేచి నుంచుని నమస్కారం పెట్టావు. ఆయన పొగిడిన మాటలు ఏమిటి? ఏ పనైనా ఎక్కడైనా ఎప్పుడైనా చేసేవాళ్లే కరెక్టు, వాళ్లే మంచివాళ్ళు, వాళ్లే కరెక్టు, వాళ్లే మంచివాళ్ళు అని చెప్పి పదే పదే నిన్ను పొగిడిన ఆ వ్యక్తి ప్రవస్తి మ్యారేజ్లో పాట పాడుతుంటే అసహించుకుంటాడా? ఆయన అన్నట్టు నువ్వు కన్ఫర్మ్ చేసావు. ఏమని? అది ఆయన అభిప్రాయం అని. ఆయన ఏమైనా వాగ్గేయకారుడా? ఆయన కూడా ఎన్నో చేసి పైకి వచ్చాడు. ఆస్కార్ గెలిచాడు, కాదంటలేదు. ఆస్కార్ గెలిచిన దానికి నార్త్ వాళ్ళు ఏమంటున్నారో మీరు వినరు. ఒకసారి వింటే మనందరం ఎక్కడో పెట్టుకోవాలి తలలు. అవన్నీ వదిలేసేయండి. ఒక చిన్న పిల్లని ఎలిమినేట్ చేసే ముందు జడ్జిలు 3 కూర్చుని జడ్జిమెంట్ ఇవ్వలేని పరిస్థితి మీ ప్రొడక్షన్ హౌస్కి, మీ ప్రోగ్రాం రన్ చేసే వాళ్ళకి, మీకు ఉంది. 2 జడ్జిలు వెళ్ళిపోయినా కూడా నువ్వు ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసావు. కనీసము ఈ ప్రోగ్రాం ఇది లైవ్ కాదు కదా. లైవ్ కాని ప్రోగ్రాంలో జడ్జిలు వెళ్ళిపోతే, 2 జడ్జిలు వెళ్ళిపోతే 3వ జడ్జిగా నువ్వు ఒక్కదానివే కూర్చొని నువ్వు ఆమె ఎలిమినేషన్ని అనౌన్స్ చేసావు. అది ఎంతవరకు కరెక్టు? ఆ జడ్జిలకి టైం ఉన్నప్పుడే మళ్ళీ ఆ ఎపిసోడ్ చేసి ఉండాల్సింది. 3 జడ్జిలు ముక్తకటంతో ఆమెను ఎలిమినేట్ చేయాల్సింది. 3 జడ్జిలు మాట్లాడితే ఆమెకి ఇంత ఆక్రోశం వచ్చేది కాదేమో వారి అమ్మగారికి. వారి అమ్మగారు కూడా ఈ 2 జడ్జిలు ఉండబట్టి, 2 జడ్జిలు చాలా లబ్ధప్రతిష్ఠులు కాబట్టి, పెద్దవారు కాబట్టి వారి అమ్మగారు కూడా ఆక్రోశాన్ని ఆపుకోగలుగుతారేమో, మర్యాదగా మీతో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదురేమో. ఆ 2 జడ్జిల్ని మీరు ప్రభావితం చేశారని ప్రవస్థితి చెప్తోంది. దానికి ఆన్సర్ ఇప్పటిదాకా రావట్లేదు మీ దగ్గర నుంచి. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు, అమ్మ చిన్నప్పుడు ఎత్తుకున్నాను, చిన్నప్పుడు ఒళ్ళో పెట్టుకున్నాను, ఇప్పుడు ఎలా చేస్తాను? ఇప్పుడేంటి తల్లివి? నువ్వే ఒప్పుకున్నావు కదా నేను తల్లినని. తల్లికి కూతురు ఎంత పెద్దదైనా తల్లికి కూతురే. నువ్వు దాన్ని ఎంత వెటకారంగా మాట్లాడావు. నీ కౌంటర్లో నువ్వు చూపించిన వెటకారము, నీ సర్కాస్టిక్ డైలాగులు ప్రపంచం మొత్తం వింది. నువ్వు ఎంత బయటికి రాకుండా ఇంట్లో పడి ఉంటే అంత మంచిది. ఈ విషయాన్ని ఇక్కడితో నువ్వు వదిలేయాలి. నువ్వు వదలకుండా నీ తొత్తులందరికీ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు వీడియోలు చేయండి అని. వీడియోలు చేయడం ఎందుకు? అసలు విషయాలు తెలీదా ప్రజలకి? నీ విషయం తెలీదా ప్రజలకి? అసలు విషయాలు ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడరంటే ఎందుకు లేని మాట్లాడరు. అదే చెప్తున్నాను, మీ సెలబ్రిటీస్లో విడాకులు తీసుకున్న అదర్ పార్టీస్ ఏ ఒక్కళ్ళు వచ్చి బయట మాట్లాడరు ఎందుకు? దీనికి ఆన్సర్ చెప్పండి. మాట్లాడితే మీ బతుకులన్నీ బయట రోడ్డు మీద ఉంటాయి. నువ్వు ప్రవస్థితిని చెప్తున్నావు రోడ్డు మీదకి వచ్చావని. నువ్వు రోడ్డు ఎక్కిన 20-30 ఏళ్ళకి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది. నువ్వు 20 ఏళ్ళ క్రితమే రోడ్డు ఎక్కావు. నీ గురించి ఎవడు మాట్లాడకూడదు. నీకు దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, నీ మాజీ భర్తను బయటికి తీసుకొచ్చి ఒక్కసారి నువ్వు చేసిన తప్పులు చెప్పమని చెప్పు, లేదా ఆయన ఒక్కడే తప్పు చేశానని చెప్పాను. మీ విడాకుల్లో నేను ఒక్కడనే తప్పు చేశాను, అందువల్లే సునీత నా జీవితం నుంచి వెళ్ళిపోయిందని ఆయన్ని చెప్పమను, లేకపోతే ఆయన నిజాలు చెప్పమను.
అప్పుడు నీ బతుకు బండారం బయటపడుతుంది. మీ సెలబ్రిటీస్కి అంతా ఒళ్ళంతా పొగరెందుకంటే మేము అమాయకులు, మీ చేతిలో అన్నీ ఉన్నాయి కాబట్టి మీతో ఎందుకులే అని చెప్పి సామాన్య ప్రజలు పెట్టుకోరు. మీ అంత నీచ నికృష్ట వాళ్ళు ఎవరూ లేరని ఒక ఆమె చెప్పింది, జర్నలిస్టు, మాజీ సీనియర్ జర్నలిస్టు ఆమె చెప్పింది. ఆమె పేరు సూర్యకుమార్ ఏదో ఉంది. ఆ వీడియో ఒకసారి మళ్ళీ పెడతా, అది వినండి. మీ ఇండస్ట్రీలోనే గీతాకృష్ణ గారు ఉన్నారు, ఆయన చెప్పే వీడియోలు చూడండి. మీరు ఎంత నీచులో మీ ఇండస్ట్రీ వాళ్ళే పదే పదే వీడియోల ద్వారా అందరికీ చెప్పి ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. మీరు ప్రజల్ని అంటుంటారు మీరు సంపాదిస్తున్నారు, మీరు సంపాదించారు. ఏంటి సంపాదించేది? గడుదు గుడ్డు కాదు. మీరు సంపాదించిన డబ్బు, మీరు సంపాదించిన ఫ్రేము ఎవరు సంపాదిస్తారు? మీకు ఉండాల్సింది ఏంది? మీకు మా మీద, ప్రజల మీద జాలి, మమకారం. ఎందుకంటే మేము చూస్తే ప్రోగ్రాంలు హిట్ అవుతాయి, మేము చూస్తే సినిమాలు హిట్ అవుతాయి, వాటి ద్వారా డబ్బులు వస్తాయి. ఇంకో విషయం, ఈ ప్రోగ్రాం చేయడానికి నీకు డబ్బులు ఇస్తారు. ఈ పార్టిసిపెంట్కి ఎవరు డబ్బులు ఇవ్వరుగా. ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తా ఉన్నారట, అది ఇప్పటిదాకా ఇవ్వలేదట. వాళ్ళకి వచ్చేది కేవలం ట్రాన్స్పోర్ట్ డబ్బులు, వాళ్ళకి డబ్బులు రావు. ఎన్ని గంటలు, ఎన్ని పని గంటలు మీకోసం, మీ ప్రోగ్రాం కోసం, మీ ప్రొడక్షన్ వారి కోసం, మీ జడ్జీల కోసం ఆ చిన్నారులు వేస్ట్ చేస్తున్నారు. ఆ చిన్నారులు చేసిన ప్రతి వీడియో క్లిప్పులు అమ్ముకొని ప్రొడక్షన్ వాళ్ళు వీడియోలు షేర్ చేసుకుని మీరు తరతరాలు సంపాదిస్తారు. ప్రొడక్షన్ వాళ్ళకి లాభం లేకుండా ఈటీవీ వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకుని థర్డ్ పార్టీ ప్రొడక్షన్ చెయ్యరు. వాళ్ళ కష్టం అది, ఆ చిన్నపిల్లల కష్టం. ఆ వీడియోలు కొన్ని వందల ఏళ్ళు యూట్యూబుల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ పెట్టి ప్రతి క్షణం డాలరు చప్పున దొబ్బుతుంటారు. వాళ్ళకి ఇచ్చేది ఏంది? నువ్వు ఒక పెయిడ్ ఎంప్లాయీ ఇన్ దట్ ప్రోగ్రామ్. పెయిడ్ ఎంప్లాయీ ఎలా ఉండాలి? ఆ చిన్న పిల్లలందరూ శ్రమదానం చేస్తున్నారు మీకోసం. ఆ పిల్లలు ఓడిపోయిన తర్వాత ఏడుస్తారు, కోప్పడతారు, చికాకు పడతారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది. ఆ ఏజ్కి తగ్గట్టుగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ అమ్మగారు, అమ్మా నువ్వే తప్పు చేసావు, నువ్వే సునీత అంది, కరెక్టే అనే ఉంటుంది. నువ్వు వెంటనే స్టేజ్ దిగి వెళ్ళిపోయి ఆమెను కౌగిలించుకుని, అమ్మా జరిగింది ఇది, జరగబోయేది ఇది, మీరు నా మీద కోప్పడడంలో తప్పేం లేదు, కానీ ఇది సమిష్టి నిర్ణయం, నా ఒక్కరి నిర్ణయం కాదు, సమిష్టి నిర్ణయం అని ఆమెను ఓదార్చడానికి నీకేం కష్టమైంది? వాళ్ళు మీడియా వాళ్ళు కాదు కదా, వాళ్ళు సినిమా వాళ్ళు కాదు కదా. మా అందరికీ రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. మీరు వాటికన్నిటికీ అతీతం కాబట్టి మీరు సెలబ్రిటీస్ అయ్యారు. అసలు ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వకూడదు, మీరు ప్రవస్థకి రిప్లై ఇవ్వకూడదు. మీ ముగ్గురు ఆ అమ్మాయిని కలిసి ఒక ఇంట్లోనో ఒక ప్లేస్లోనో పిలిచి ఆ ముగ్గురు కలిసి ఆ అమ్మాయికి కావాల్సిన ఇది చెప్తే చాలు. పిలిచి అమ్మ ఇలా అయింది, ఇలా అయింది. ఆ అమ్మాయి వీడియో చేసిన తర్వాత కూడా ఇలా వల్ల ఇలా చేసాం, ఇలా వల్ల ఇలా అయింది, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు అలా వీడియో చేసి ఉంటావు మా మీద, ఇది నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, కాబట్టి నువ్వు ఇంకో వీడియో చేసి వివరణ ఇచ్చేయి అని మీ ముగ్గురు కలిసి ఆమెను, ఆమె తల్లిని, ఆమె ఫ్యామిలీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆమె డౌట్స్ని క్లారిఫై చేయాల్సిన అవసరము మీలాంటి కోట్ల రూపాయలు ఇంట్లో దాచుకున్న వాళ్ళకి తెలీదా? ఆమె క్లియర్గా చెప్తోంది, నా ఫ్యామిలీని నేను పోషిస్తున్నాను, నాకు 17 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని. అంత చిన్నపిల్ల నా ఫ్యామిలీని నేను పోషిస్తున్నానంటే మనలాంటి వాళ్ళందరూ ఆమె కాళ్ళకి దండం పెట్టాలా. మనకు ఆ సిగ్గు లేదు, ఆమె మీద విరుచుకుని పడతాం. 19 ఏళ్ల చిన్నపిల్ల, నేను గత కొన్నేళ్లుగా నా ఫ్యామిలీకి దన్నుగా ఉన్నాను అంటే
దేశం గర్వించదగ్గ పిల్ల అమ్మాయి. నువ్వు నేను కాదు. ఒక ఆడపిల్ల 20 ఏళ్ళు లోపు ఆడపిల్ల తన కుటుంబాన్ని తాను పోషిస్తోందని చెబితే ప్రపంచంలో ఉన్న బహుమతులన్నీ ఆమెకు రావాలి, ప్రపంచంలో ఉన్న బిరుదులన్నీ ఆమెకు రావాలి. అలాంటి ప్రపంచంలో మనం ఉంటూ ఆ పాప మాట్లాడిన నిజాలకి సరైన జవాబులు చెప్పకుండా నువ్వు సర్కాస్టిక్గా చిల్లరగా మాట్లాడితే ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ గురించి కామెంట్లు పెట్టేవాళ్ళు కొన్ని లక్షల మంది ఆల్రెడీ కామెంట్లు పెట్టేశారు. మీకు సపోర్ట్గా వచ్చేవాళ్ళు లైక్ టిక్ కొడతారు, వాళ్ళు కామెంట్ పెట్టరు. కానీ ప్రజలందరూ మీ ముగ్గురు మీద వచ్చిన కామెంట్స్ చదువుతున్నారు. ఆ కామెంట్స్లో మీ ముగ్గురు నెంబర్ 1 కల్ప్రిట్లు. ఇంకోసారి ఆలోచించుకో శ్రీతమ్మ, నీకు టాలెంట్ ఉంది, నువ్వు బాగా పాడగలవు, అందులో అభ్యంతరం లేదు. నీ పాటలను మెచ్చుకొని వాడు లేడు, నేను కూడా మెచ్చుకున్నవాడినే. కానీ బాహ్య అందాల కన్నా అంతర్గతం మనసులో ఉండాలి. మనసు మంచిగా ఉండాలి. నీ మనసు మంచిది కాదని కొన్ని లక్షల మంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరూ నీ మనసులోకి చూడలేదు, కానీ నీ యాటిట్యూడు నీ వీడియోల్లో కనబడుతుంది. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి సునీతమ్మ. నువ్వు అవన్నీ దాటి ఒక చిన్న కాకి మీద, చిన్న పిల్ల మీద నీ ఆక్రోశాన్ని వీడియోల ద్వారా చూపిస్తున్నావు. ఆపాల్సింది ఆ అమ్మాయి కాదు, మీరు. నోరు ముయ్యాల్సింది మీరు. లేదంటే నా ఛాలెంజ్ని స్వీకరించు, నీ మాజీ భర్తను తీసుకురా, తప్పు అయింది ఒక్కడిదే కాబట్టి నువ్వు వదిలేసావని చెప్పమను, నేను వింటాను. మీ సెలబ్రిటీస్కి అందరికీ పొగరు, ఎందుకంటే మీ గురించి ఎవరూ మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళని మీరు రోడ్డు మీద వేసేస్తారు. ఎందుకంటే మీ దగ్గర మీకున్న అన్నీ మీకే సపోర్ట్లు, అందరూ మీకే సపోర్ట్లు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఫేమ్ కావాలి, నేమ్ కావాలి. అది ఇచ్చే పొజిషన్స్లో మీరున్నారు కాబట్టి మేము అమాయక ప్రజలం మిమ్మల్ని జేజేలు కొడుతుంటాం. అది నిజం అనుకుంటారు మీరు, నిజం కాదు. మరొక్కసారి ఆలోచించుకునేదమ్మా, నువ్వు సర్కాస్టిక్గా చేసిన వీడియోని చాలామంది చూశారు. ఇంకో వీడియో చూసావనుకో, ప్రతి వీడియోను ప్రతి మాటలోనూ నీ గొయ్య నువ్వే తవ్వుకున్నట్టు. పెద్దవాడిగా చెప్తున్నాను, ఆలోచించుకో. ప్రవస్తిని వదిలేయండి, లేదా మీ ముగ్గురు పిలిచి పిలవండి, తల్లిని ఆమెను పిలవండి, జరిగిన సంగతిని చెప్పండి. మీరు తప్పైతే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయిని పిలిచి టీయో కాఫీయో ఇచ్చి భోజనం పెట్టండి. ఆ అమ్మాయి మీ కాళ్ళకి దండం పెట్టి ఆ అమ్మాయి మీకే సారీ చెప్తుంది. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సింది ఒక్క ఫోన్ కాల్, అమ్మ ఒకసారి రా, వచ్చి వెళ్ళిపో అని చెప్పండి. తల్లి కూతురు వస్తారు, కళ్ళ నీళ్ళతో మీ కాళ్ళు కడుగుతారు, మీకు సారీ చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆలోచించుకుందాం. అది కాకుండా మీరు చేసే ఈ బజారు పనులు మానండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.